ఇంకో మాట మేడం, పేపర్ 2 CSAT పేపర్ ప్రిలిమ్స్ మ్యాథ్స్ చేసిన పిల్లలు గ్రాడ్యుయేషన్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ CSAT పేపర్లో ఫెయిల్ అయిపోయారు. ఎంటెక్స్ చేసిన వాళ్ళు ఐఐటి నుంచి CSAT పేపర్లో ఫెయిల్ అయిపోయారు. వాడు హీజ్ ఇంప్రూవింగ్ ద లెవెల్ ఇన్ ద ప్రిలిమినరీ. యూపీఎస్సీ ఆలోచన ఏమొచ్చిందంటే ఐ వాంట్ ఓన్లీ సీరియస్ స్టూడెంట్స్ సిట్టింగ్ ఇన్ మై మెయిన్. ఐ డోంట్ వాంట్ క్యాజువల్ పీపుల్ టు కమ్ అండ్ డిస్టర్బ్ మై సీరియస్ స్టూడెంట్స్ ఇన్ ద ఫస్ట్ దాని ఫిల్టరేషన్లోనే కట్ అయిపోతారు. సో నైస్ సార్, రియలీ సో హ్యాపీ టు నో దట్ రియలీ. ఒక కామన్ మ్యాన్కి ఒక స్టూడెంట్కి అర్థం కావు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే ఓకే టైం పాస్ కదా అంటే I saw some videos, attended some seminars where people are talking about UPSC preparation. 6 monthsలో మీ వాడు IPS అయిపోతాడు, మీరు సెల్యూట్ చేస్తారు. నాకు ఒళ్ళు మండిపోయింది. ఎక్కడ 6 monthsలో IPS అవడం ఏంటి మేడం? వాడికి సబ్జెక్టులు ఏంటి, ఆ సోర్స్ ఏంటి, ఎట్లా చదవాలి అదే అర్థం కాదు. 6 నెలల్లో IPS అయిపోవడం అంటే ఆషామాషి కాదు. ఎగ్జాక్ట్లీ. అంటే జనాలు సినిమా డైలాగులు, పొలాలు అమ్మి ఇంట్లో బంగారం అమ్మి ఫీజులు కడతారు. మనకు ఒక నైతిక బాధ్యత ఉంది. అది కూడా మనం నెరవేర్చకపోతే వీఆర్ ఆన్సరబుల్ టు ద నేచర్. కరెక్ట్. ఐఎమ్ టెలింగ్ యూ మ్యామ్, ఇన్ ది క్లాస్లో నేను కూర్చుంటాను కదా, ఇంకో విషయం, దే ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ ఫాల్స్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఆల్సో. ఒకరోజు మీరు క్లాస్ మిస్ అవ్వడానికి వీల్లేదని చెప్పాను కదా, అప్లికేషన్ రాయమ్మా ఒకరోజు, రేపు రానంటున్నావు కదా, అప్లికేషన్ రాసివు, నేను ఓకే అంటే మిస్ అవ్వచ్చు అన్నట్టుగా అన్నాను. గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసింది మేడం అమ్మాయి, 70% వచ్చింది. అమ్మాయికి ఇంగ్లీష్లో ఒక లైన్ రాయడం రాలేదు. ఈజ్ ద గర్ల్ టు బి బ్లేమ్డ్? అమ్మాయి తప్పు కాదు మేడం. వీళ్ళు రేపు ఐఏఎస్ ఆఫీసర్లు చేసేస్తే వీళ్ళు రిపోర్ట్ లెటర్ రాస్తారు, 1000 పేజీలు ఉంటాయి. అలాంటి వాళ్ళని మీరు రిజెక్ట్ చేస్తారా లేకపోతే రిజెక్ట్ చేయడం కాదు మేడం, వాళ్ళని పట్టుకొని అరే బాబు నువ్వే నాకు కావాల్సింది, నేను ట్రైనప్ చేసుకుంటా మీలాంటి వాళ్ళు అంటారా? ఐ గెట్ కిక్ ఫ్రమ్ మేకింగ్ ఎ స్టోన్ ఏ డైమండ్. నో, వాట్ ఈస్ ద కిక్ ఇన్ మేకింగ్ గోల్డ్ ఏ డైమండ్? యూ హ్యావ్ టు మేక్ ఎ స్టోన్ ఏ డైమండ్. నో. కరెక్ట్ కరెక్ట్. నా దగ్గర కనీసం ఒక 15-20 మంది పిల్లలు ఉన్నారు మేడం. అసలు విలేజ్ రా అసలు ఏమీ తెలియదు. దే ఆర్ రైటింగ్ ఆన్సర్స్ టుడే. లిటరలీ నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంటే నేను వాట్ డిఫరెన్స్ వీఆర్ మేకింగ్ దెమ్ ఇన్ దర్ థాట్ ప్రాసెస్. కరెక్ట్ కరెక్ట్. కానీ సార్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక సిటీ కల్చర్లో పెరిగిన పిల్లలకి, విలేజ్ బ్యాక్గ్రౌండ్లో పెరిగిన పిల్లలకి జనరల్ నాలెడ్జ్ అంటే కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తేడా ఉంటుంది. ఒక చిన్న మొక్కకు నీళ్లు పోయడం కానీ, నిజంగానే ఆ మొక్క మట్టి చెమ్మ ఉందా, ఆ మొక్క ఒడిలిపోయిందా, లేదా ఈ పండుని ఏమంటారు, ఈ వెజిటబుల్ని ఏమంటారు, అసలు వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎక్కడ చిన్న చిన్నవి, ఒక కొబ్బరికాయ పీచి వలవడం ఎలా, కొబ్బరికాయని ఎలా పట్టుకుని కొట్టాలి, ఇలాంటివి చాలా అంటే ఇన్ జనరలీ నిజ జీవితంలో పనికొచ్చే పనుల పాయింట్ ఆఫ్ వ్యూలో, కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిల్లలే ముందుంటారు, చాలా షార్ప్గా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళే నిజంగానే ఆన్సర్ రైటింగ్కి కరెక్ట్గా రాయగలరు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పని వాళ్ళు ఓన్గా చేస్తారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బుర్రని వాడతారు. సో దాన్ని బట్టి ఇక్కడ ఏంటి మనకి అంతా స్పూన్ ఫీడింగ్ అయిపోయాయి. బస్సెస్ పిక్ చేసుకుంటే మీరు నడిచి వెళ్ళాల్సిన పని లేదు. ఏసీ క్లాస్ రూమ్లు, ఏసీ బస్సులు. నీకు ఇంకా ఎండలో ఉంటే నీకు చెమట వస్తుందా, ఆ చెమట ఉన్నప్పుడు నువ్వు ఎలా తుడుచుకోవాలి, ఇంటికి వెళ్ళి స్నానం చేయాలా, డ్రెస్ మార్చాలా, నీ సాక్స్, నో నథింగ్. నాకు అనిపించింది ఏంటంటే సార్, యాజ్ ఎ పేరెంట్గా నేను చూసిన దాంట్లో పిల్లల్ని ఏదో బాగా చదివించాలి అన్న పాయింట్లో, నేను పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు అన్న పాయింట్లో అనవసరమైన కంఫర్ట్స్ ఇచ్చేస్తున్నామేమో అనిపిస్తుంది. నిజం సార్, ఐ ఫెల్ట్ దట్ రియలీ. నేను చాలా రిలీజ్ అయ్యా ఆ విషయంలో. మేడం ఆ కంఫర్టే పిల్లల్ని వెనక్కి తీసుకొస్తుంది. దే ఆర్ ఎలిజిబుల్ టు డూ మచ్ బెటర్. బట్ ప్రాబ్లం ఏమైందంటే మనం వాళ్ళకి చాలా కంఫర్ట్ ఇచ్చేస్తాం. అవును అవును. ఒక బాబు జాయిన్ అయ్యాడు మేడం ఒక 2-3 months ముందు. 3వ రోజు వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో. ఎవరికి చెప్పలేదు. ఎందుకని అంటే నేను ఇంకేదో అనుకున్నాను సార్ అని. అంటే ఇలా వచ్చేస్తే అలా ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతాడు అనుకున్నా. నేను అడ్మిషన్ తీసుకుంటే ఐఏఎస్ అయిపోయాను అనుకున్నాను సార్. ఓ మై గాడ్, దానికి చాలా ఎఫర్ట్ కావాలి. ఎవడి మీన్ మీకు నవ్వొచ్చు ఉంటుంది నిజంగా. అవగాహన లేదు, చాలా కష్టపడాలి. అంటే నేను ఐ గో టు కాలేజెస్ కదా, సెమినార్స్ తీసుకోవడానికి పిలుస్తూ ఉంటాను. నేను కాలేజ్ మేనేజ్మెంట్ ఒకటే మాట చెప్తాను, యువర్ అవుట్పుట్ ఈజ్ మై ఇన్పుట్, రైట్? అండ్ యువర్ అవుట్పుట్ ఈజ్ పథెటిక్. వాళ్ళు
చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ మొహమ్మే చెప్తాను, యువర్ అవుట్పుట్ ఇస్ పథెటిక్. ఇంటర్మీడియట్లో 99% వచ్చిన స్టూడెంట్, బీటెక్లో 80% వచ్చిన స్టూడెంట్ యూపీఎస్సీలో 30-40% కింద స్ట్రగుల్ అవుతుంది. బికాస్ యూ హ్యావ్ ఫాల్సిఫైడ్ అచీవ్మెంట్. ఏమి రాని స్టూడెంట్ని మేము చిన్నప్పుడు, ఐఎమ్ షూర్ మీరు కూడా ఉత్తరాలు రాసి ఉంటారు. ఎస్ సార్. యూ ఆస్ యువర్ డాటర్ టు రైట్ ఎ లెటర్ టు యూ. అందులో కూడా పెద్దవాళ్ళకైతే ఒక రకంగా గౌరవవాచకంతో రాసి, చిన్నపిల్లలైతే ఒక రకంగా, మన సమాన ఏజ్ వాళ్ళైతే సమకాలీకులైతే ఒక వాట్ ఈస్ ది రకంగా. అడ్వాంటేజ్ మేడం? యూ ఆర్ బ్రింగింగ్ యువర్ ఎమోషన్ ఇన్ దట్ లెటర్. అవును. ఆ ఎమోషన్ డైమెన్షన్ అనేది పోయింది. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత రాయడం అలవాటు తప్పిపోయింది సార్. ఒక గోల్డెన్ వాయిసే అన్నింటికి. మీరు చేస్తున్నది నేను టైప్ కూడా చేయలేదు, మీరు అవి చూసే ఉంటారు. అర్థమైంది.